యాత్రిక దృష్టితో క్షేత్రయాత్ర చేయకూడదు, సాధనా దృష్టితో చేయాలి, సాధన చేయాలి. అందుకు సాధన కోసం ఇది సాధన ఇవ్వడానికి నా ప్రతి శక్తిపీఠము సమర్థమే. అయితే ఇన్నిట్లో ఒక శక్తిపీఠం ఉంది, ఆ శక్తిపీఠం నాకు చాలా ఇష్టం. అక్కడికి వెళ్ళి సాధన చేస్తే వాళ్ళకి కోట్ల రెట్ల ఫలితం నేను ఇస్తాను. నాకు సంబంధించిన ఏ విద్య అయినా అనగా ఏ మంత్రమైనా ఉపాసన చేయడానికి ఆ క్షేత్రం యోగ్యము అని అమ్మవారి స్వయంగా తన నోటితో దేవి భాగవతం చెప్తుంది. ఆ క్షేత్రం ఏదయ్యా అంటే కాశీక్షేత్రం అని వివరించింది ఆ తల్లి. కేవలం అష్టాదశ శక్తి పీఠం మాత్రమే కాకుండా అష్టాదశ శక్తి పీఠాలు కాశీలో ఉన్నాయి. చిత్రం ఏంటంటే అది ఒకటి విశేషం. ప్రతి భూమి యందున్న ప్రతి క్షేత్రము యొక్క బీజ దశ, బీజస్థితి కాశీక్షేత్రంలో ఉంది. ఇది తెలుసుకోవాల్సింది. కాశీక్షేత్రం సర్వక్షేత్రమయం. ఏ దేవత ఉపాసనైనా పండించడానికి కాశీయే దిక్కు, ఇది తెలుసుకోవాలి. అంత భవ్యమైనది. ఇది ఎలాంటిది అంటే కాశీ పొలం నాటే ముందు నారుమడి వేస్తారు, అంత వేసి అది తీసుకొచ్చి పొలంలో వ్యాపింపజేస్తారు. అలాగే ప్రపంచం అనే పొలంలో క్షేత్రాలనే పంట పండడానికి కాశీ నారుమడి వంటిది తెలుసుకోవాలి. చిత్రం ఏంటంటే నారుమడిలోంచి పొలంలోకి పంపించేసాక నారుమడి ఖాళీ అయిపోతుంది, కానీ కాశీ అనే నారుమడి ఎప్పుడూ ఖాళీ కాదు, ఆ మూల శక్తులతో ఎప్పుడు ఉంటుంది.